హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు టీఎస్ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అండ్ మీకు కీ కూడా వదిలారు అండ్ మీరు మార్క్స్ కూడా చూసుకున్నారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఎంత ర్యాంక్ రావచ్చు, సో మీరు మార్క్స్ చూసుకున్నారు కదా, మీ మార్క్స్కి తగ్గట్టు మనకు ఎంత ర్యాంక్ రావచ్చు మనం ఈ టాపిక్ మీద ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టీఎస్ఎంసెట్లో మనకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ప్రెడిక్ట్ చేయడం కోసం మనకు కాలేజ్ దోస్త్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ర్యాంక్ ప్రెడిక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసి మనకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ఎలా కనుక్కోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ యువర్ టీఎస్ఎంసెట్ 2024 ఎస్టిమేటెడ్ మార్క్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో టీఎస్ఎంసెట్లో ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ ఒక 100 అనుకుందాం, 100 టైప్ చేస్తున్నా. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీరు మీ 12th క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాజ్ పర్ 2023 డేటా యువర్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 1800 to 1900 అని ఇచ్చారు. అండ్ యాజ్ పర్ 2022 డేటా యువర్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 1500 to 1600. మనకి ఇక్కడ ఈ ర్యాంక్ అనేది 2023 డేటాను బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ర్యాంక్ అయితే మనకు 2022 డేటాను అయితే బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకు 2023 అండ్ 2022 టీఎస్ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ యొక్క లిస్ట్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరైతే మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ఎస్టిమేటెడ్ ర్యాంక్ని అయితే మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఈ విధంగా మనకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని మనము ఎస్టిమేటెడ్ ర్యాంక్ అయితే తెలుసుకోవచ్చు. మనకు ఈ ర్యాంక్ అనేది ఖచ్చితంగా అక్యురేట్గా ఉంటుందని మనం చెప్పలేం, కానీ మనకు ఆ రేంజ్లోనే మనకు ర్యాంక్ అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందులో ఎంసెట్ రిలేటెడ్ అన్ని రిసోర్సెస్ అండ్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను. సో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.